జిమ్‌కి వెళ్ళడం, వ్యాయామం చేయడం తప్పేమీ కాదు. జిమ్‌కి రోజు వెళ్ళి ఒక 45 నిమిషాలో లేదా ఒక గంటో కసరత్తులు చేయొచ్చు. కానీ కండలు పెరగాలనే ఉద్దేశంతో చాలామంది యువత ప్రోటీన్ పౌడర్సు, సప్లిమెంట్స్ అలాగే స్టెరాయిడ్లు వాడుతున్నారు. అక్కడ కోచ్‌లు కూడా చాలామంది వీళ్ళని తప్పుదోవ పట్టించడం, అలాగే వాళ్ళకి కూడా అవగాహన లేకుండా ఏవేవో ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా అవగాహన లేకుండానే ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ఏమవుద్ది? గుండె వేగం ఎక్కువగా పెరుగుతుందంట. అంటే మామూలుగా మనం వ్యాయామం చేసిందే గుండె ఆరోగ్యం కోసం. కానీ ఇప్పుడేంటి, బయటికి కనిపించడం కోసం మన శరీరాకృతిని చూసి జనాలు లేదా అమ్మాయిలు కొంచెం ఆశ్చర్యపోవాలి, బయటికి మనం మంచిగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ స్టెరాయిడ్లన్నీ వాడడం వల్ల గుండె వేగం పెరిగిపోయి అధిక రక్తపోటుకు గురవుతున్నారంట. ఇప్పుడు ప్రముఖ కార్డియాలజిస్టులు అందరూ కూడా ఈ విషయాన్నే చెప్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. యువతలో చాలామంది అంటే జిమ్కి వెళ్ళి ప్రోటీన్ పౌడర్ వాడుతున్నటువంటి వారిలో 53% మంది ఈ యొక్క దీనికే గురవుతున్నారు, ప్రమాదానికి, గుండెపోట్లకు గురవుతున్నారు. అంటే గుండె వేగం కొట్టుకోవాలి. మరి ఇప్పుడు మీకు అంత ఇది పెరగాలంటే మామూలుగా మనం జిమ్లో ఏదైనా చేస్తే, ఒక కసరత్తు చేస్తేనే గుండె వేగం పెరుగుతుంది. అలాంటిది కండలు పెరగాలని చెప్పి ఈ ప్రోటీన్ పౌడర్ వాడితే అది లోపల గుండె వేగాన్ని పెంచేస్తుందంట. వీళ్ళు కూడా కండలు పెరిగిపోతాయనే ఉద్దేశంతో ఏదేదో కలిపేసి మనకి పౌడర్లు ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఆ కంపెనీకి మంచి పేరు వస్తుంది. మనకు మంచిగా ఈ పలానా ప్రోటీన్ పౌడర్ తాగు మంచిది వస్తుందని చెప్తారు. పైగా ఈ యొక్క ట్రైనర్లకు కూడా వాళ్ళు ఎంతో కొంత ఇచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నారు. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనమే నెట్టివేయబడుతున్నాం. కాబట్టి డబ్బులు ఇచ్చుకొని మన ఆరోగ్యం పోగొట్టుకోవడం ఏంటి? మనకి ఎంత లైఫ్ ఉంది, ఇంకా చాలా పెద్ద లైఫ్ ఉంది. అలాంటి లైఫ్ని పాడు చేసుకోవడం అంటే కరెక్ట్గా ఇది ఈరోజు మీకు ఎఫెక్ట్ చూపించదు. ఒక 5 లేదా 10 సంవత్సరాల తర్వాత దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. కనీసం 10 సంవత్సరాల తర్వాత అంటే మీరు అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని చిన్న పిల్లలు అయి ఉంటారు. ఆ పిల్లలకి అనే సమయంలో లేదా వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలు వయసిన సమయంలో మనం గుండెపోటుతో చనిపోవడము, లేకపోతే గుండెకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడితే మన జీవితం ఎలా ఉంటుంది, మన పిల్లల జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. మంచి కోసం వాళ్ళు చెప్పారు, ఆ విషయాన్ని నేను చెప్పాను. పాటించడం పాటించకపోవడం అనేది మీ ఇష్టం.